భారతదేశంలో సముద్ర మార్గం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. దాశరథి కృష్ణమాచార్యులు పుట్టిన జిల్లా నిజామాబాదే. మెదక్ జిల్లాల పటాన్ చెరువుల ఇక్రిషాట్ అనే సంస్థను పెట్టింది అమెరికా ప్రభుత్వమే. దేశంలో మూడు దిక్కుల సముద్రం ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. ఏంది నామకం గట్ల చూస్తున్నారు? ఇవన్నీ శుద్ధ తప్పులేనా? ఈ ముచ్చట్లు నేను చెప్పినవి కాదు, మన సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పినవి నేను చెప్తున్నా. ఇప్పుడు వాటి గురించి ఎందుకు అంటారా? వాటికి తోడు ఇంకో ఖతర్నాక్ జీకే పాయింట్ యాడ్ చేసిండు. అదేందో మీరే చూడుండ్రి. కొత్త కొత్త జీకే పాయింట్లను కనిపెట్టుట్లా, పోటీ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ చేసే ముచ్చట్లు చెప్పుట్లా, కోచింగ్ సెంటర్లలో చదువు చెప్పే సార్లకు కూడా అంతుపట్టని అంశాలు చెప్పుట్లా మన సీఎం రేవంత్ రెడ్డి సార్ను మించిన లేరు కావచ్చు. ఇప్పటికే ఎన్నెన్నో ఇరుగమరుగా జీకే బిట్లు చెప్పి సర్కార్ కొలు కోసం చదువుకునేటోళ్లకు చెమటలు పట్టించిండు. మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త జనరల్ నాలెడ్జ్ ముచ్చట చెప్పి అందరిని ఆలోచనలో పడేస్తున్నాడు. ఇట్లా శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసిండ్రు. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. ఇన్నరా భారతదేశాన్ని 15 మంది ప్రధానమంత్రులల్లా ప్రణబ్ ముఖర్జీ కూడా ఉన్నాడనే సంగతి ఇంతవరకు ఎవ్వరికి తెలియదు. కానీ రేవంత్ రెడ్డి సార్ కనిపెట్టగలిగిండు. మరి ఏ కాలంలో దేశాన్ని ఏలిండు, ఎన్నేళ్ళు ఏలిండు అనేది కూడా రేవంత్ రెడ్డి సార్కే తెలియాలి. అది కూడా ఎప్పుడో ఒకనాడు సందర్భం వచ్చినప్పుడు చెప్తాడు కావచ్చు, అది వరదాకా ఓపిక పట్టవలసిందే కావచ్చు అని అనుకుంటే మస్తు కామెంట్లు వేస్తురిగి చూసిన వాళ్ళు. మరి లేకుంటేంది, ప్రణబ్ ముఖర్జీ ఏంది, ప్రధానమంత్రి అవుడేంది, ఆయన దేశానికి 5 ఏళ్ళు రాష్ట్రపతిగా పనిచేసిండు అనేది కూడా తెలియకుంటే ఎట్లా? రాష్ట్రపతి పదవికి ప్రధానమంత్రి పదవికి తేడా తెలుసుకోకుంటే ఎట్లా చెప్పురు? తెలిస్తే మాట్లాడాలి, లేకుంటే ఊకోవాలి. కానీ ఇట్లా గట్టిగా మాట్లాడినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందా? ఏందో ఏమో సీఎం రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట్లు ఇట్లున్నాయి అనుకుంటా ఈ వీడియోలను సోషల్ మీడియాలో సొక్కు చెప్తున్నారు. ఇక ఆ ముచ్చట్లు అట్లుంచితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రధానమంత్రిని ముంగడ ధర్నా చేస్తుంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం సతీష్ ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీతోని చేయి కలిపి రణం చేశారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రము కొడంగల్ల నామకే వాస్తే ర్యాలీ తీసిండు. దాని మీద సోషల్ మీడియాలో తెలంగాణ పబ్లిక్ కామెంట్ల కత్తులు నూడుతున్నారు. మోడీ అంటే అంత భయమా రేవంత్ రెడ్డికి? మోడీ సర్కార్లో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీలు ధర్నాలు చేస్తుంటే కాశింత కూడా కన్నెత్తి చూస్తలేడు. దేశం మొత్తం మీద కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నదే ముగ్గురు. ఆ ముగ్గురు ఇట్లా రేవంత్ రెడ్డి అసంటోళ్ళు మోడీకి భయపడ్డట్టు చేస్తే ఇక కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కడ ఉంటది అని అంటున్నారు. రేవంత్ రెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటట్టు కాదు, ఇదేదో మోడీ సర్కార్కు సాయం చేసినట్టే ఉన్నదని ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరి మోడీ సర్కార్కు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గట్టి కొట్లాడే రోజులు ఎన్నడొస్తాయేమో చూడాలనుకుంటా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు ఇక సోషల్ మీడియాలో. ఎవరో ఒకరొచ్చి ఏకదం అరుచుకోనిదే సోషల్ మీడియాలో సొట్లు పెట్టందే పనిచేయ బుద్ధి కాదు కావచ్చు కాంగ్రెస్ సర్కార్కు అనే మాట కొన్నొద్దుల సంధి ఈనొస్తూనే ఉంది. ఇగో ఇవాళ షాల్ చేసిన మోటార్ల ముచ్చట చూసినాక మళ్ళోసారి ఆ మాట నిజమే కావచ్చు అనుకుంటా గాంధీ భవన్ సైడ్ కూడా గట్టిగానే ఈనొస్తుంది. ఏ మాత్రం వెనక ముందు కాకుండా హరీష్ రావు సారు పక్కా లెక్కలతోని ఒక్క తీరుగా అరుచుకునే వరకలు ఇగో దేవాదుల ప్రాజెక్టుల మోటార్లు ఆన్ చేసిరట. ఇట్లా ప్రతిపక్షం లీడర్లు ముల్లుగర్రతోని వెనకపోంటి తలిగితే గానీ పబ్లిక్ మంచి చేసే ముచ్చట ముంగటేసుకోరు కావచ్చు పోరి పవర్లున్న పార్టీ వాళ్ళు. దేవాదుల ప్రాజెక్టుల 10 మోటార్లు బరాబరాన్ చేసి రైతులకు సాగునీళ్ళు అందియాలని గట్టిగానే లడాయి చేసిన హరీష్ రావు కొట్లాటతోని అన్నదాతలు చూపించిన ఆవేశంతోని మొత్తానికి కదిలి దిగొచ్చింది కాంగ్రెస్. 5 మోటార్లు నడుస్తున్న దేవాదుల ప్రాజెక్టులో 9 మోటార్లు ఆన్ చేసి నీళ్లు వారిచ్చిరియాలి. ఇట్లా అయితే నెల 13 తారీఖు నాడు ప్రాజెక్టు కాడికి పని కట్టుకొని వచ్చి డిప్యూటీ సీఎం బట్టి సారు ఇంకా కడమ కాంగ్రెస్ మంత్రులు వచ్చి రేపే చాలు చేస్తున్నాం అన్ని మోటార్లు అని చెప్పిర్రు. నీళ్ళ మంత్రి ఉత్తమ్ సార్ మాట్లాడుకుంటా 10 మోటార్లు ఆన్ చేసి 22 రిజర్వాయర్లు నింపి 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతామని చెప్పిండు. కానీ చెప్పి 10 దినాలే పత్తా లేకపాయ అనుకుంటా రైతులు కూడా రందులుండే వరకలా కార్ పార్టీకి వెళ్ళి హరీష్ రావు వరుసుకుంటూ గట్టిగానే మొన్న 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. వీళ్ళ మాటలు నమ్మి రైతులు నార్మల్లు పోసుకున్నారు. మంత్రి కదా చెప్పింది, నీళ్ల మంత్రి కదా చెప్పింది, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కదా చెప్పింది. వీళ్ళ మాటలు నమ్మి నార్మల్లు పోసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్లు ఇవ్వట్లేదు, నీళ్లు ఎత్తడం లేదు, రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలా పరిస్థితి ఏంటంటే మొత్తం నార్మల్లు ముదిరిపోతా ఉన్నాయి. ఇట్లా అన్నదాతల అరిగోసాలని వరుస పెట్టి చెప్పుకుంటా నాట్లేసిన రైతులకు న్యాయం చేయాలనుకుంటా గట్టిగానే ఫైటింగ్ చేసుడుతోని మొత్తానికి ఇలా 9 గేట్లు ఎత్తిరు అనుకుంటా సోషల్ మీడియాలో గట్టిగా తిప్పుకోబట్టిర్రు బీఆర్ఎస్ కార్యకర్తలు. మరి ఇంకా కడమ పాలనా కాలంలోనన్నా అస్తం పార్టీలోని ప్రతిపక్షాలు పంచాయత్ చేయకముందే పనితనం చూపించే ఆలోచన చేస్తారేమో చూడాలిగా.